అని నేను అన్నది కదండి. నేను అన్న మాట కాదండి. ఫేక్ వీడియోలని ఐజీ చెప్పాడు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? ఐజీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ వార్తా ప్రసారాల్లో వచ్చినాయి అన్నీ కూడా ఛానల్స్ కాదు, నేను చెప్పేది ఛానల్స్లో వచ్చినాయి అన్నీ ఫేక్ వీడియోలు. దానికి పోలీసులకు రిలీజ్ చేసిన వీడియోలకి సంబంధం లేదని ఐజీ చెప్పాడు. ఐజీని కూడా ఫేక్ అని ఎలాగడుగుతారా? ఎలాగా ఫేక్ అని చెప్తారని అడగండి. ఐజీ చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. నేను సొంతంగా చెప్పిన మాటలు ఏం లేవు. ఇంకా హత్యని నేను ఎందుకు డౌట్ పడుతున్నాను? ప్రతి మానవుడికి, ప్రతి వాడికి కూడా అనుమానించే ఇది ఉండాలి, ప్రశ్నించే హక్కు ఉండాలి. అదే మన భారతదేశం సెక్యులర్ విధానం. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నేను హత్య అని అనుకుంటున్నాను, వాళ్ళు యాక్సిడెంట్ అని అనుకుంటున్నారు. నేను ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలి 14 రోజుల్లో. లేదంటే హత్య మీద దర్యాప్తు చేయాలి. ఎందుకు నేను హత్య అనుకుంటున్నాను? తల మీద దెబ్బలు చెప్తున్నాను కదా, తల మీద దెబ్బలు ఉన్నాయి, ముఖం మీద దెబ్బలు ఉన్నాయి, ప్రతి చోట దెబ్బలు ఉన్నాయి. అటువంటిప్పుడు యాక్సిడెంట్ ఎలా అవుతుంది? హెల్మెట్ పెట్టుకున్నవాడు తల మీద దెబ్బలు ఎలా వస్తాయి? పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా నాకు కాన్ఫిడెన్షియల్గా తెలిసింది సస్పీషియస్ ఏంటంటారు, సస్పీషియస్ ఇంజురీస్. తర్వాత ఈ ఫేక్ వీడియోల్లో అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి మందులు కొన్నాడని చెప్పి, లిక్కర్ కొన్నాడని రకరకాల వీడియోలు వచ్చింది. నేను అన్నాను లిక్కర్ కొంటే తప్పేముంది, తప్పేం కాదు కదా అని చెప్పాను. కానీ అతను లిక్కర్ తాగడంట. చాలామందిని అడిగాడు, లిక్కర్ తాగడంట. లిక్కర్ తాగి క్వశ్చనే లేదు, అతను లిక్కర్కి అలవాట్లేదు అని చెప్పారు. అని చెప్పిన తర్వాత దాన్ని మనం ఎలాగ వినండి. లింకన్ గారు నేను ఆయన సమాధానం చెప్తున్నాను కదా, పక్కన డిస్టర్బ్ చేస్తారు ఎందుకండి. ఇప్పుడు ఆ ఫేక్ వీడియోలు ఆ రకంగా వాళ్ళు చెప్పారు. అప్పుడు మీకు ఒక హత్య కేసు కానీ ఏదైనా కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు 100 మందిని నమ్మించాలి. 99 మంది నమ్మి ఒకళ్ళు నమ్మితే అది ఇదవ్వదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పింది. సో దాట్ మీరు దాని ప్రకారం మీరు నాకు కూడా కన్విన్స్ చేయండి, ఇది హత్య అని ప్రూవ్ చేసి చెప్పండి. నాకే కాదు, ప్రజానికాన్ని అందరికీ హత్య అని చెప్పండి, లేదంటే యాక్సిడెంట్ అని చెప్పండి. ఇగో యాక్సిడెంట్ అని ఇంది ఏమీ అనౌన్స్ చేయకుండా సస్పిషియస్ డెత్ అని చెప్పి 14 రోజులు పెట్టుకుంటారు. ఓ పక్కేమో యాక్సిడెంట్ అని ప్రచారం చేస్తూ, దిస్ ఈజ్ నాట్ గుడ్. మీ పోలీస్ డిపార్ట్మెంటు ఎన్ని రోజులు పెట్టుకోవడం వల్లే సంఘంలో కానీ సమాజంలో కానీ ఇటువంటి ధోరణి అన్నది ప్రబలిపోతుంది. ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా వీడియోలు చేసుకుంటున్నారు. ఆ వీడియోలు వచ్చినంతకాలం చాలామంది దుర్మార్గులు ఇష్టానుసారంగా వాళ్ళ ప్రవీణ్ పగడాలని తాగుబోతు తిరుగుబోతు అని చెప్పేసి. తప్పు కదా అది. ఒక మనిషిని చనిపోయిన తర్వాత ఆయన్ని క్యారెక్టర్ని చంపేయడం అన్నది ఎంత దుర్మార్గం. అంటే 10 మంది పిచ్చి కుక్క అని కొట్టేసి అందుకని చంపేసామని నేను అంటానుగా. తప్పు అది. 196 నా మీద ఎందుకు కడతారంటే నేను ధైర్యంగా వచ్చి ముందుకు మాట్లాడతాను. వాళ్ళ కోపంతా నా మీద పెట్టయితే తక్కిన వాళ్ళందరూ ఇది అవుతారండి. ఇప్పుడు అన్ని ఛానల్స్ ఈ ఫేక్ వీడియోలని ప్రచారం చేసినాయి. ఎందుకు పెట్టట్లేదు వాళ్ళ మీద కేసులు? నేను ఆధారాలు ఎక్కడున్నాయని ప్రకటించలేదు ఎప్పుడు. నేనేం చెప్పలేదు. ఎప్పుడు స్పష్టమైన ఆధారాలు ఎక్కడున్నాయి? స్పష్టమైన ఆధారాలు అంటే ఆ బండి పడిపోయిన విధానం, ఆ బండి అతని మీద పడిపోయిన విధానం, దెబ్బలు. లేకపోతే స్పష్టం నేనేమన్నా చూశాను వెళ్ళి 11:40కి. ఎవరి దగ్గర ఉన్నాయి? కుటుంబ సభ్యులు ఏమని చెప్పారండి? పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉంది, అదే కదా చెప్పారు. మాకు నమ్మకం ఉంది. ఆవిడతో ఏకీభవించవలసిన అవసరం నాకేంటి? నా డౌట్లు నన్ను తీర్చాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్. ఆవిడ నమ్మితే లోకం అంతా నమ్మేమన్నట్టు కాదు కదా. వాళ్ళ అభిప్రాయం అది. ఆవిడ నమ్మింది కాబట్టి నన్ను నమ్మంటే నేను ఎందుకు నమ్ముతాను? నమ్మను. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి
ఆ రోజున నేను కానీ లేకపోతే ఆ బాడీని తీసుకెళ్ళలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి అక్కడి నుంచి. నా హెల్ప్ వల్ల, నా కోఆపరేషన్ వల్ల, నేను అక్కడ యాక్ట్ చేసిన విధానం వల్ల బాడీని బయటకు తీసుకెళ్ళగలిగారు. కాదని మనం చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ని, ఇది హర్ష్ కుమార్ సాయం లేకుండా మేము తీసుకెళ్ళగలము అన్నది చెప్పమనండి, తీసుకెళ్ళిపోగలం అన్న ఒక మాట చెప్పమనండి. నేను కానీ లేకపోతే 60,000 మంది 300 మంది పోలీసులు ఉన్నారు, దుక్కైపోతారు పోలీసులు ఆ రోజు నేను లేకపోతే. ఖచ్చితంగా గర్వంగా చెప్తున్నాను. అంత సముదాయించి, అంత సంజాయించి అందరినీ జనాల్ని వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది, గొడవ చేయొద్దు, ఎవరు దగ్గర రావద్దని చెప్పి ప్రధాన ద్వారం గుండా తీసుకెళ్ళాను. దొంగదారిలో తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు పోలీసులు. అది నా క్యారెక్టర్. నేనెందుకు గొడవలు సృష్టిస్తాను, శాంతి భద్రత సమస్య ఎందుకు కల్పిస్తాను? సారీ, అది మీరు అడగాలండి. మీరు వేస్తున్న ఎవరన్నా అడుగుతున్నారా? పోలీసు వాళ్ళు కూర్చోబెట్టిన వీడియో క్లిప్పింగ్ అన్నీ చూసి వచ్చేసారు. ఎవరిని అది కాదండి 202 చూసా, అది కాదండి మెయిన్ అనుకున్నాయన్నా ఎవరిని బిట్టికని చూపించండి. ఎలా చూపించాలండి? టీవీలు ఎలా చూపెడుతున్నాయి? స్లో ఇలాగ మామూలుగా వెళ్ళిపోతున్నాయి చూపించేస్తే మీరేమో వినేసి వాళ్ళ దగ్గర క్వశ్చన్ లేకుండా మీరు ఎక్కడ చూపించారు? నేను ప్రెస్ మీట్ అంతా చూశానండి, మొత్తం ప్రెస్ మీట్ అంతా లైవ్ చూశాను నేను. మీకు ఏం చూపించారు? మీరు వాళ్ళ దగ్గర మాట్లాడరు. మీరు ఎందుకు అడగలేరు? భయమా?